కృషిస్తే ఫలితం విన్నాం. అలాగే ఆ రుద్రాక్ష చేత అభిషేకం చేసేటువంటి గొప్ప భాగ్యం కూడా కలుగుతుంది. ఒక్క రుద్రాక్ష ఒక్క రూపాయలే కాదు, ఒక్క రూపాయి మొదలుకొని 1,00,000 రూపాయల వరకు కూడా మనం దాన్ని సమర్పించుకోవచ్చు. కోటి కోటి పుణ్య ఫలాన్ని మనం పొందేటువంటి భాగ్యాన్ని విద్యాపీఠ లభిస్తుంది. రేగుకొండంత అంటే బదరీకుల మాత్రంతో రేగుకొండంత రుద్రాక్ష మధ్యమ ఫలితాన్ని లభిస్తుందని, అలాగే అంటే శనగనిందంతా ఉన్నటువంటి దాన్ని అధమంగా మనం భావిస్తాం. అంటే ఉసిరికాయలంతా ఉన్నటువంటి ఈ రుద్రాక్ష యొక్క స్వరూపం ఇందులో ఉంది. ఎందుకంటే రుద్రాక్ష సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటిది. రుద్రాక్షలో మూల రూపం బ్రహ్మం, నాళం ఎక్కడైతే రంధ్రం మధ్య భాగంలో ఉంటుందో అక్కడ విష్ణు, ముఖ భాగంలో శివుడు, బిందువు ఎక్కడైతే చివరగా ఉంటుందో మనకు బిందు స్వరూపంగా ఉన్నటువంటి మన ఆలయం శక్తిపీఠంగా ఉంటుంది. శక్తి ఎక్కడ ఉంటుందంటే మన ఆలయంలో చివరగా ఉంటుంది. ఇక్కడ రుద్రాక్ష చివరగా ఉన్నటువంటి సర్వదేవతా స్థానంగా ఉంటుంది. రుద్రాక్ష మూలం బ్రహ్మ, తన నాళం విష్ణు దేవత, తన ముఖం రుద్ర విద్యా, తన బిందు సర్వదేవతా అలా రుద్రాక్ష యొక్క గొప్పదనం ఎంత చెప్పుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రుద్రాక్షలో భాగస్వామి కావాలని ఈ కార్యక్రమాన్ని చేసిన అందరూ కూడా మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చేసి ప్రతి ఒక్కరు పాల్గొన చేయాలని కోరుకుంటున్నాను. భగవానికి స్వరూపంలో దత్తాత్రేయుల వారు ఆశ్రమంలో ఉన్నారు. ఆ జోడని చూపించడం జరుగుతుంది. గురు నమస్కారం చేయాలి. ఎట్లా చేయాలి? గురువు నమస్కారం లేచి నిలబడి చేయాలి, కింద కూర్చొని చేయండి, మహా అపరాధం. గురు బ్రహ్మ నమస్కారం చేసుకోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. సద్గురునాథ భగవానికి జోడెలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పాదుకలు ఉంటాయి. జోడెను చూస్తే స్వామిని చూసి నమస్కరించినటువంటి ఫలితం కలుగుతుంది. ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సద్గురునాథ భగవానికి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.
వాక్యం మోక్షమూలం మోక్షమూలం గురు కృపా గురునాథ భగవానికి నమస్కారం చేసుకుని కూర్చోండి. అనిమా మహిమా ప్రాప్తి ప్రాకామ్యం మహిమా తథా ఈశత్వం చ వశిత్వం చ యచ్చకామావసాయిత. మీకు 8 పోకలు ఇచ్చా. ఆ 8 పోకలను ఎడమ చేతిలో తీసుకో. ఎడమ చేతిలో తీసుకున్నాం కదా, మొదటిది తీసుకోండి. మొదటిది చేతితో పట్టుకోండి, కుడి చేతిలో తీసుకోండి. అమరో రమేయసః పుత్రః ఈశానాశావ్యవస్థితః అనఘస్యానిమాభిజ్ఞ పుత్రశ్చత్రస్సనోవతు. అష్టదళ మధ్యే ఈశాన్యదళే అణిమాఖ్య దేవతామావాహయామి పూజయామి. కలశం ముందు పెట్టండి, చక్కగా బియ్యంలో కలశం ముందు పెట్టండి. అనఖాన రెండవ పోక తీసుకోండి. అనఖానహయో పుత్రో లఘిమాఖ్య కృపాలఘో దేవస్యాగ్నేయ గోణస్థో లఘుబుద్ధిస్సమతో. అష్టదళ మధ్యే ఆగ్నేయదళే లఘిమాఖ్య దేవతామావాహయామి. స్థాపయామి పూజయామి. ఈ వైపుకు పెట్టండి, ఆ పోకకు ఈ వైపు. దాని చుట్టూ 8 పోకలు పెట్టాలి, ఆగ్నేయం వైపు. కలశాన్ని. ఇంకొక పోక తీసుకోండి, నల్లది. మూడవది భక్త్యా సమర ప్రాప్తి కారగోణహయో సుధా దేవస్య నైర్దేవోనే స్థిత ప్రాప్తి సనోవతు. అష్టదళపత్రే నైర్దిదళే కలశే ప్రాప్తి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. వైపుకు పెట్టేయండి పోకలు. అవధూత గురో స్వేచ్ఛా సంచారస్య నఖస్య యః వాయుకోణస్థితః పుత్రః ప్రాకామ్యాఖ్యః సనామతు. కలశానికి నైరుతి వైపుకు పెట్టండి, ఇంకొక వైపుకు పెట్టండి. 8 దిక్కులలో 8 పెట్టాలి. ప్రాకామ్య దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. సర్వాదిశాయితాం దేవస్వానఘస్య జగద్గురోః ఖ్యాపయన్ దక్షపాగస్థః ఈశద్వాక్షః సనోవతు. కలశానికి వెనక వైపుకు పెట్టేయండి. ఈశత్వదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. జగత్యస్య వశే తిష్ఠానఘస్య మహాత్మనః ఆత్మజో వామభాగస్థో వశిత్వాక్షః సనోవతు. వాయువ్య కోణంలో పెట్టండి. ఇంకొకటి వశిత్వదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. కామాత సాధితాపిక్షోహ్యనఖస్యాంగరక్షవతు పశ్చాద్భాగస్థితః పుత్రః కమనీయః సనోవతు. ఉత్తరం వైపుకు పెట్టేసేయండి. ఇంకొకటి పురస్తాదనఘద్వంద్వం పాదసీమవ్యవస్థితః మహిమాఖ్యో మహాకార్యకారీ పుత్రః సనావతు. ఈశాన్యం వైపుకు పెట్టండి. ఇంకొక పోకలు. మహిమామావాహయామి స్థాపయామి పూజయామి. అనిమా మహిమా ప్రాప్తి. చేతులు జోడించుకోండి, చెప్పండి. అనిమా అనిమా మహిమా మహిమా ప్రాప్తి ప్రాప్తి ప్రాకామ్యం ప్రాకామ్యం మహిమా తథా మహిమా తథా ఈశత్వం చ వశిత్వం చ ఈశత్వం చ వశత్వం చ ఈశత్వం చ ఈశత్వం చ వశిత్వం చ వశత్వం చ యక్షకామావసాయత ఇచ్చకామావసాయిత యాశ్చ యాశ్చ కామావసాయిత. కామావసాయిత. ఇది అనిమాన్యష్టసిద్ధిమావాహయామి స్థాపయామి పూజయామి. తన్మధ్యే ప్రధాన కలశ స్థాపనం కరిష్యే.
భూమిం ప్రార్థ్య భూమిని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓం మహేజ్ఞో పృథివీక్షదా ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓషధయ సంవదంతే సోమేన సారాజ్ఞా కరోతి బ్రాహ్మణస్వరాజం ధారయామసి. బియ్యాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఆకలభే సుధావతి పవిత్ర పరిహృత్యతే కలశాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇమమ్మే వర్ణశ్రుత్రీయ కలశం మీద ఉన్నటువంటి కొబ్బరికాయని ముట్టి నమస్కారం చేసుకోండి. దానికి తొడిగినటువంటి వస్త్రాన్ని ముట్టి నమస్కారం చేసుకోండి. కలశస్య మధ్యే అనఘస్వామినమావాహయామి. ఏవం తత్సులతత్ప్రాజ దల్లాష్టక సుశోభన కర్ణికాయాం పంకజస్య కలికాయాం మహాగుణైః సమాసేన ప్రశాంతాత్మా కృపాతిరగుణాత్మయః దత్తాత్రేయో గురుర్విష్ణుః బ్రహ్మేధాన్మస్సనోవతో తన్మధ్యే అనఘస్వామినమావాహయామి స్థాపయామి పూజయామి. ఒకసారి అక్షింతలు వేయండి. అనఘస్వామిన పార్శ్వే సమాసేన కృపాలయ సర్వైర్బ్రాహ్మై గుణైర్యుక్త యోగాధీశో పద్మాసనా పద్మకరా భక్తాధీనా చతుర్రథ అనఘా మహాలక్ష్మి మహాభాగా సర్వతో. చెప్పండి అందరూ కూడా చేతులు జోడించుకోండి. అనఘస్వామినః అనఘస్వామినః పార్శ్వే సమాసీన కృపాలయ సర్వైః బ్రాహ్మణైః గుణైర్యుక్త యోగాధీశ జగత్ప్రసూః పద్మాసన పద్మకర భక్తాదీనా పతివ్రత అనఘాంబ మహాలక్ష్మి మహాభాగా సనోవతు అనఘాంబ మహాలక్ష్మి మహాభాగా సనోవతు అనఘాంబ మహాలక్ష్మి మహాభాగా సనోవతు. అక్షంతలు కలశం మీద వేయండి. అనఘాంభామవాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన్యామణిమాం ప్రాప్తి నామాని నైరుత్య ప్రామాఖ్యే నిరస్థలే ఏషత్వాఖ్యే వశత్వాఖ్యే తోభయో పార్శ్వయో రవి కామావసాజితానామ్నే పశ్చాద్భాగేంగరక్షవన్ బహిం నిపాతమూలే చ తలే స్వర్ణసు నిత్యశః ధ్యాయమానేషు తన్మధ్యే కర్ణికాయాం కృతాలయోః అనఘాశ్చానఘాదేవే ప్రాణజ్యేష్ఠా విరాజితో చరతాం మమ హృద్వద్మే గురుమార్గప్రవర్తకౌ. హృదయాన్ని ముట్టుకోండి. ఒకసారి ముట్టుకొని కలశం మీద చేయి పెట్టండి. అసుని పునరస్మాదు ప్రాణ